మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, పాడ్యమి తిథి, అనురాధ నక్షత్రం, శుక్రవారం. ఈరోజు లక్ష్మీదేవిని లిల్లీ ఫ్లవర్స్తో ఆరాధించాలి. ఈ విషయాన్ని నిన్నే చెప్పుకున్నాం. అయితే ఈరోజు మహాలక్ష్మి నామస్మరణ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహంతో మన వదనంలో తేజస్సు, బ్రహ్మజ్ఞానం లభిస్తాయి. అందుకే ఈరోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ అయి నమః అని చెప్పిద్దాం. అమ్మవారి అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుదాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలామంది నిత్యం దైవారాధన చేస్తాం. అయితే దైవాల్ని ఎందుకు పూజిస్తున్నామనే దానికన్నా ఎలా పూజిస్తున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే మన హిందూ మత ధర్మం ప్రకారం దైవాల్ని నిష్కామంగా పూజించాలి. ప్రేమ, భక్తి, చిత్తశుద్ధి, అనురాగంతో దైవాల్ని ఆరాధించాలి. అప్పుడే సత్ఫలితాలు మన సొంతమవుతాయి. అంతేగాని ఇతరులపై అసూయ, ద్వేషం, క్రోధంతో దైవాల్ని పూజిస్తే ఆ పూజలు ఫలించవు. ఆధ్యాత్మికం కార్యక్రమానికి స్వాగతం. మన హిందూ ధర్మం ఎంతో గొప్పది. హిందూ ధర్మంలో ఎన్నో గొప్ప సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి స్త్రీలు ఎప్పుడూ జుట్టు ముడివేసుకునే ఆచారం. జుట్టును విరబోసుకుంటే నెగటివ్ ఎనర్జీ ఆవహిస్తుందనేది మన ప్రగాఢమైన విశ్వాసం. స్త్రీలు మాత్రమే గాక పూజారులు, అర్చకులు కూడా పిలకను ముడివేసుకోవడానికి కారణం అదే. జుట్టును ముడివేసుకుంటే నెగటివ్ ఎనర్జీ ఆవహించదు. అలాగని కేవలం పౌరోహిత్యం, అర్చకత్వం చేసేవారే కాక ఇతర వృత్తుల్లో స్థిరపడిన శ్రీ వైష్ణవులు, బ్రాహ్మణులు సైతం పిలకను ముడివేసుకుంటారు. అందుకే కొన్ని రోజులు వరుసగా జుట్టును ముడివేసుకుంటే మార్పు అదే తెలుస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కులదైవం శాపాల నుండి విముక్తికి, కులదైవ అనుగ్రహ ప్రాప్తికి, కుటుంబంలో మంగళ కార్యాలు జరిగేందుకు ఈరోజు సాయంత్రం పసుపు నీటిలో గోమూత్రాన్ని కలిపి ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. అనంతరం సాంబ్రాణితో ధూపం వేసి ఇంటి దైవం ముందు ఆవు నూనెతో దీపారాధన చేసి చామంతి పుష్పాలతో పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి. అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452334 040682766622